హలో హాయ్ వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేదో కాదండోయ్, అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. రాత్రి అంతా నానబెట్టుకున్న ఉలవలను తీసుకొని కుక్కర్లో వేసుకొని 5-6 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు ఉలవల గురించి బెనిఫిట్స్ తెలుసుకుందామా. ఈ ఉలవల గురించి బెనిఫిట్స్ నేను చెప్తాను. ఈ ఉలవల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సర్లే ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఈ వెల్లుల్లి బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా దీంట్లో వేసేసుకుందాం. జీలకర్ర ధనియాలు వేసేసుకున్న తర్వాత స్పైస్కి తగ్గట్టు చిల్లీ యాడ్ చేసుకొని ఫ్లేవర్ తగ్గట్టు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత రసంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేయండి. మనము ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవల్ని బాగా స్ట్రెయిన్ చేసుకొని ఈ వాటర్తో మనం రసం చేసుకోబోతున్నాం. తర్వాత కొన్ని ఉలవ తీసుకొని బాగా పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఇప్పుడు రసంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రసం పౌడర్ కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఒగరు తగ్గడానికి బెల్లం వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ ఉలవల్ని ప్లస్ మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆ వాటర్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఈ ఉలవల్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.